వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ 3 రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. పర్యటనలో మెస్సీ భారతీయ అభిమానుల ప్రేమకు ఫిదా అయ్యారు. మేము మీ ప్రేమనంతా మాతో తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా మళ్లీ తిరిగి వస్తాం. మ్యాచ్ ఆడడానికైనా మరేదైనా సందర్భంలోనైనా ఇండియాకి వస్తామని మెస్సీ తెలిపారు. ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13 నుండి 15 వరకు 3 రోజుల పాటు భారత్లో పర్యటించారు. ఈ ఇండియా టూర్లో మెస్సీతో పాటు ఇంటర్ మయామి సహచరులు లూయిస్ సువారెస్, రోడ్రిగో డి పాల్ కూడా పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ కోల్కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాలను సందర్శించారు. అభిమానులను నేరుగా కలవడం, దాతృత్వ కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలే ఈ టూర్ ప్రధాన లక్ష్యంగా ఉన్నాయి. కోల్కతాలో అభిమానులతో సమావేశం, భారీ విగ్రహ ఆవిష్కరణ, ప్రదర్శన ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఈవెంట్లలో బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్, క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారత్లో పర్యటించిన ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, అతని బృందం అభిమానుల ప్రేమాభిమానాలకు పులకించిపోయారు. గోట్ ఇండియా టూర్ 2025లో భారత్లో అడుగుపెట్టిన మెస్సీ టీంకు అడుగడుగునా జన నీరాజనం లభించింది. 3వ రోజు ఢిల్లీలో అపూర్వ స్వాగతం అనంతరం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫ్యాన్స్ ను అలరించాడు మెస్సీ. T20 ప్రపంచ కప్ టికెట్ విడుదల చేసిన తరువాత భారీగా తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి ఫుట్బాల్ ఐకాన్ మాట్లాడారు. తాము మరోసారి భారత్కి వస్తామని, అప్పుడు ఖచ్చితంగా మ్యాచ్ ఆడతామని మాటిచ్చారు. హైదరాబాద్లో 7-a-సైడ్ ఫుట్బాల్ మ్యాచ్తో పాటు సంగీత కార్యక్రమం జరిగింది. అలాగే ఫలక్నామా ప్యాలెస్లో మెస్సీ అభిమానులతో ప్రత్యేకమైన భేటీ జరిగింది. ముంబైలో ఫుట్బాల్ ఈవెంట్స్, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్, సునీల్ ఛేత్రి మెస్సీతో కలిసి పాల్గొన్నారు. సచిన్ తన సంతకం చేసిన భారత జెర్సీని మెస్సీకి బహుకరించడం విశేషంగా నిలిచింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో అభిమానులకు అభివాదం తరువాత మెస్సీ మైక్ ద్వారా భారత పర్యటనపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ 3 రోజులు భారత పర్యటనలో తమకు లభించిన స్వాగత సత్కారాలకు ఫిదా అయిపోయానని చెప్పాడు. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా వచ్చిన తమ బృందానిపై చూపిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని తెలిపాడు. అందరినీ కలవడం తనకు మర్చిపోలేని అనుభూతిని కలిగించిందని, తమ పర్యటన తక్కువ రోజులే అయినప్పటికీ, వేగంగా పూర్తయినప్పటికీ భారతీయుల నుండి అంతులేని ప్రేమ లభించింది అన్నారు. తనపై అభిమానులకు ఎనలేని అభిమానం ఉందని తెలుసు, కానీ ప్రత్యక్షంగా చూడడం చాలా గొప్పగా అనిపించింది అన్నారు. గోట్ ఇండియా టూర్ 2025లో భారతీయులు స్వాగతం పలికిన తీరు, తమ కోసం స్టేడియాలకు పోటెత్తడం చాలా క్రేజీగా అనిపించింది అన్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపిన మెస్సీ కొంచెం ఉద్వేగంగా మాట్లాడారు.